జపనీస్ చికెన్ కర్రీ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్ స్టాక్, చికెన్, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, వెన్న, తేనె, సోయా సాస్, సెసేమ్ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు, గోధుమ పిండి, మిరియాల పొడి, టొమాటో సాస్, కర్రీ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. మనం వంట మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. ఇందులో వెన్న వేసుకుందాం. వెల్లుల్లి ఉల్లి చాప్ చేసుకుందాము. ఇది వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసి కుక్ చేసుకోవడమే. గార్లిక్ ఫైన్ చాపింగ్, కొద్దిగా ఆలస్యంగానే వేసుకుందాం. గార్లిక్ ఫస్టే వేసేస్తే చికెన్ కుక్ అయ్యేలోపు మాడిపోతుంది. అందుకని ఫస్ట్ చికెన్ వేసుకుంటున్నా. చికెన్ కొద్దిగా కుక్ అయిన తర్వాత గార్లిక్ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ డైస్ చేసుకోవాలి. అన్నీ కూడా వెజిటబుల్స్ అన్నీ డైస్లే. Like that. దీనిలోకి గార్లిక్ వేస్తున్నాం, వెల్లుల్లి, అండ్ దెన్ ఆనియన్. బీన్స్ కట్ చేసి వేద్దాం. ఓకే, ద డిష్. తర్వాత క్యారెట్ కూడా. డిష్లోకి క్యారెట్, ఇందులోకి మైదా పిండి వేసుకుందాం. యూజువలీ ఈ ఓరియంటల్ డిషెస్ అంటే చైనీసు, జాపనీసు ఇలాంటివి కుక్ చేసేటప్పుడు మనము కార్న్ఫ్లోర్ యూస్ చేస్తూ ఉంటాం.
అది వాళ్ళ స్టైల్ అనమాట. ఆ డిషెస్ కోసం మైదా పిండి యూజువల్గా బటరు ఇంకా మైదా కాంబినేషన్స్ యూరోపియన్ డిషెస్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఈ పర్టికులర్ డిష్కి మాత్రమే కార్న్ఫ్లోర్ కాకుండా రీఫైన్డ్ ఫ్లోర్ వాడతాం, అంటే మైదా పిండి వాడుకుంటాం. రీజన్ ఏంటంటే కర్రీ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ తోటి కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే గమ్మీగా వచ్చేస్తుంది అనమాట, జిగురులాగా వస్తుంది, అది బాగుండదు టెక్స్చర్. అందుకని మైదా పిండితోటి కొంచెం లూజ్గా ఉంటుంది, థిక్గా అయితే ఉంటుంది అనమాట. ఆ గమ్మీగా స్టార్చీగా సాగిగా లేకుండా డిఫరెంట్ టెక్స్చర్ వస్తుంది. అందుకని దీంట్లో మైదా పిండి వాడతాం. ఓకే, కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, అలాగే టొమాటో సాస్, తేనె, ఒకసారి సాటే చేసుకోవాలి. తర్వాత మిరియాల పొడి సీజనింగ్ కూడా చేసుకుంటున్నా, అలాగే కర్రీ పౌడర్, లాస్ట్లో స్టాక్. స్టాక్ లేకపోతే మీరు వాటర్ యూస్ చేసుకోవచ్చు. స్టాక్ సరిపోదు, ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇండియా జపాన్ రెండు ఇక్కడ కొట్టుకుంటున్నట్టుందన్నమాట. సోయా ఫ్లేవర్ తోటి సోయా ఆల్రెడీ వేసాము, దాంతోపాటు కర్రీ ఫ్లేవరు. ఏ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, దేని డామినెన్స్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. రైట్, వీఆర్ వెరీ మచ్ గుడ్, బ్యూటిఫుల్, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. డన్. కాసేపు సిమ్మర్ చేసుకుంటే బాగుంటుంది నిజానికి, అంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, పర్ఫెక్ట్లీ కుక్డ్ జాపనీస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్. జాగ్రత్తగా ఏదో కొంచెం నీట్గా కనిపించినాయి అనే ఉద్దేశంతో డిష్ అవుట్ చేసుకుంటుంది. కొద్దిగా కొరియాండర్ చాప్ చేసి వేసుకుందాం.